హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ ఒకసారి తెలుసుకుందాము. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఋతుపవనాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు చలికాలం, వేసవిలోనూ అసాధారణంగా వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాతావరణం ఎప్పుడు మారుతుందో కూడా అంచనా వేయడం కష్టతరంగా మారుతుంది. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు అయితే జారీ చేశాయి. ఈ పరిణామాలు కొన్ని చోట్ల భారీ వర్షాలకు కారణమవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోతకు దారితీస్తుంది. ఇక ఈ రోజు ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఎండలు మండుతూ ఉండగానే మరోవైపు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి కురవగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అకాల వర్షాల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతిండి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ ముప్పు మార్చి 18 నుంచి 20 వరకు కూడా పొంచి ఉందంటున్నారు. రానున్న 4 నుంచి 5 రోజుల పాటు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని, దీనివల్ల విద్యుత్ స్తంభాలు నేలకూరడం, భారీ హోర్డింగులు పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి. వడగళ్ల వానకు పంటలు నేలపాలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పిడుగుల బారిన పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 72 గంటలు అత్యంత కీలకం కావడంతో అధికార యంత్రాంగం కూడా హై అలర్ట్లో ఉంది. కొద్దిసేపటి క్రితమే సిక్కింలోని వడగళ్ల వానకు 3 చనిపోవడం జరిగింది. తాజా పరిస్థితి చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉపరితల ద్రోణి అయితే ఏర్పడింది. ఇది అత్యంత చురుకుగా కదులుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణలోని ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు అంటే సోమ, మంగళవారాలు, ఆదివారం, ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ప్రత్యేకించి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వేస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగి పడవచ్చని, పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది. ఇక పెద్ద పెద్ద హోర్డింగ్లు, కటౌట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక గత నెలలో కురిసిన వర్షాల కంటే ఈసారి భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.